మీరంటే బావగారు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. మర్యాద? అసలు నీకు మర్యాద అనే పదానికి అర్థం తెలుసా? అది పద్ధతిగా బతికే వాళ్లకు తెలుస్తుంది, నీలాగా బరి తెగించిన వాళ్ళకి తెలీదు. బరి తెగించానా? ఎలా బావగారు? డబ్బు కోసం నా తమ్ముణ్ణి లవ్వు గివ్వు అంటూ నీ వెనకాల తిప్పుకున్నావు. మెల్లగా ఇంట్లో సెటిల్ అవ్వాలని నువ్వు చూస్తున్నావు కదూ. ఇదంతా బరి తెగించడం కాక ఇంకేంటి? మా ఆస్తిలో వాటా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావు. ఆడదాన్ని వయ్యుండి ఇంతలా బరి తెగిస్తావా? అసలు నీకు బుద్ధి లేదా? లేదు బావగారు. అయినా బరి తెగింపు అనే పదం నాకంటే మా అక్కకి, అదే మీ భార్య శశిరేఖకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే నాకంటే ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంది మీరే కదా, కాబట్టి అది మీకే కరెక్ట్. ఇందాకే చెప్పాను బావగారు, ఏయ్ ఓయ్ అంటే ఊరుకునేది లేదు అని. కంట్రోల్లో ఉంటే మీకే మంచిది. నేను అసలే బరి తెగించిన దాన్ని కదా. తేడా వస్తే దేత్తడి పోచమ్మ గుడే ఇత్తడిత్తడైపోతుంది. అయినా నేను సగం ఆస్తి కొట్టేయడానికి రాలేదు బావగారు, మొత్తం అంతా కొట్టేయడానికే వచ్చాను. మీరు రాము బావగారిని బయటికి పంపించి సగం ఆస్తిని, మా ఆయన్ని బయటికి పంపించి సగం ఆస్తిని కొట్టేయాలి అనుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని గెంటేస్తే మొత్తం ఆస్తి నాకే తక్కుతుంది కదా బావగారు. అందుకే మొత్తం ఆస్తికే టార్గెట్ పెట్టాను. ఏంటి శైలు, ఏమైంది? మా అన్నయ్యతో డిస్కషన్ పెట్టావేంటి? రై, ఎక్కడ దొరికిందిరా అసలు ఇది? ఇంతకంటే మంచి అమ్మాయి దొరకలేదా నీకు పెళ్లి చేసుకోవడానికి? ఏం చేస్తానన్నయ్య, నీకు శశి వదిన సెట్ అయినట్టు నాకు ఈ శైలు సెట్ అయింది. మధ్యలో నా గురించి ఎందుకు? నేను అదే అడుగుతున్నాను, మధ్యలో శైలు గురించి మీకెందుకు? ఏమైందిరా? ఇదిగో మీరిచ్చిన అలసు వల్లే వీడు దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. బాలు, ఏంటా మాటలు? తను ఎవరనుకున్నావు? నీ తమ్ముడి భార్య. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. మర్యాద అనేది మంచి వాళ్ళకివ్వాలమ్మా, ఇలా ముంచే వాళ్ళకి కాదు. బావగారు, ఎంత ముంచాలో అంత ముంచారు కదా మీరు. ఇప్పుడు మేం వచ్చింది ముంచడానికి కాదు, తేల్చడానికి. రే బాలు, ఈ ఇంట్లో నీకేం తక్కువ ఉందో వాడికి అంతే హక్కు ఉంది. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎలారా? ఊరుకోండి తాతయ్య, అసలు వీళ్ళకి ఇంట్లో ఉండే అర్హతే లేదు. రే ఆదిత్య, ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు. బాలు బాలు, రాము నా కడుపున పుట్టలేదన్న కారణంతో బయటికి గెంటేశారు. కానీ ఆదిత్య నా కడుపున పుట్టాడు. నువ్వు అవునన్నా కాదన్నా వాడు నీ తమ్ముడు. వాడికి కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. అందుకని నోటికొచ్చినట్టు మాట్లాడితే మేం భరించాలా అత్తయ్య? ఏయ్ ఓయ్, దాన్ని దీన్ని అని ఇది అది అంటూ డైలాగులు వాడింది మేం కాదక్క, మీ ఆయన. కావాలంటే ఒక్కసారి డిస్కషన్ అంతా రివైండ్ చేసుకొని చూసుకోండి. నిజానికి మేమే మిమ్మల్ని బయటికి పంపించాలి, కానీ మేం అడ్జస్ట్ అవుతున్నాం. ఇంకొకసారి ఇది కనుక రిపీట్ అయితే దేత్తడి పోచమ్మ గుడే ఇత్తడైపోతుంది ఒక్కొక్కరికి. అమ్మా, తాతయ్య, ఇదంతా మేము చూసుకుంటాం కానీ మీరొచ్చి భోంచేయండి. మీకోసం శైలు వంట చేసింది. అవునత్తమ్మా, నా మాటల రుచి ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా అర్థమైంది. వంటల రుచి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రండి తాతయ్య. రండి అత్తమ్మా, కూర్చోండి. ఏంటి శశి ఇది?
మావయ్య గారు ఎలా ఉంది? మీకు నచ్చిందా? నీ మాటలాగే కారంగా ఉన్నా తినడానికి మాత్రం బాగా రుచిగా ఉందమ్మా. అద్భుతం. అమ్మగారు, అరిసెలు అయిపోయినాయండి. రేపు చేసి పెట్టినారంటే ఇబ్బంది ఉండదు. వద్దులే రత్తాలు, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చులే. అదేటండి అలాగంటారేటి? మన అరిసెలకి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళొచ్చడిగితే లేదంటే ఎలాగా? ఏం కాదు రత్తాలు, వదిలే, నన్ను విసిగించుకో. ఏంటి సీత, ఎందుకలా విసుక్కుంటున్నావు? ఎప్పుడూ లేంది ఈ మధ్య నీలో చాలా విసుగు, కోపం కనిపిస్తుంది. ఏమైంది నీకు? ఏమీ లేదండి, ఓపిక లేదు. ఏ ఒంట్లో బాలేదా? పద డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేద్దాం. వద్దండి, అంతా బాగానే ఉంది. చిన్న బద్ధకం అంతే. దానికంటే మీతో కాసేపు సమయం గడపాలని కోరిక. రా. కూర్చో. ఇప్పుడు చెప్పు సీత, ఎందుకు ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నావు? అసలు ఏమైంది? అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నాకు తెలీదా సీత? నాలో సగం కదా నువ్వు. నీలో మార్పు వస్తే నాకు అర్థం కాదా? ఎప్పుడూ లేంది నీలో కోపం, చిరాకు, విసుగు కనిపిస్తోంది. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏం మాట్లాడినా ఏదో దిగులు కనిపిస్తోంది. ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, ఇవన్నీ మనసులో ఏదో సమస్య ఉంటేనే బయటపడతాయి సీత. నాతో చెప్పడానికి ఏమైంది? ఏంటి నీ బాధ? ఏం చెప్పమంటారండి? నేను మీకు దూరం అయిపోతానని చెప్పనా? నేను లేకపోతే మీరేమవుతారు అని దిగులుతో ఉన్నానని చెప్పనా? నా ప్రాణం కంటే నా ప్రాణానికి ప్రాణమైన మీ గురించి గుండెలు పగిలేలా ఏడుస్తున్నానని చెప్పనా? ఎలా చెప్పనండి? ఎందుకు సీత నా దగ్గర ఏదో దాస్తున్నావు? అదేం లేదండి. నేను నమ్మను. నీ మనసులో ఏదో ఉంది, అది నాకు చెప్పటం లేదు. ఏంటది? నా దిగులంతా అత్తమ్మ గురించేనండి. అవునండి, భర్త పక్కన లేకపోతే ఒక ఆడది పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసండి. మావయ్య గారు అలా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ శశి పెట్టే హింసలు భరించలేక పాపం అత్తమ్మ ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఎలాగైనా అత్తమ్మకి మీరు తోడుగా ఉండాలి. మీకు అత్తమ్మ ఆదరణ దక్కాలి. దానికి నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంటే అమ్మని నన్ను కలపాలి, అంతే కదా? అంతే కదండి. నాకంటే మిమ్మల్ని బాగా చూసుకోగలిగేది అత్తమ్మ ఒక్కరే కదా. అందుకే అత్తమ్మని మీకు దగ్గర చేయాలి. అలా చెయ్యాలంటే అంతా నీ చేతిలోనే ఉంది సీత. నా చేతిలోనా? చెప్పాను కదా, నువ్వు బిడ్డని కంటే ఒక్క అమ్మేంటి? ఎక్కడున్నా సరే నాన్న కూడా మనవడి కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. తాతయ్య అయితే ఎంత మురిసిపోతారో తెలుసా? వాళ్ళని మన ఇంటికి రప్పించగలిగే శక్తి మనకి పుట్టబోయే బిడ్డకే ఉంది సీత.
మీకు బిడ్డని కనివ్వగలిగే అంత ఆయుష్ కూడా ఆ దేవుడు నాకివ్వలేదండి. అప్పటిదాకా నా ఊపిరి ఉంటుందో లేదో తెలీదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మరి ఆ పనిలో ఉందామా? సారీ అండి, నాకు ఇవాళ మూడ్ లేదు. మనసంతా గజిబిజిగా ఉంది. అవునా? అయితే ఇలారా, నా వాళ్ళలో పడుకో. దేవుడా, నన్ను ఈ దేవుడికి దూరం చేస్తున్నావా? నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఎలా వచ్చింది? నొప్పిగా ఉందా మూల్య? కొంచెం పోర్చుకోండి. ఈ ఆయిల్తో ఉదయం సాయంత్రం మర్దన చేస్తే మంచిది అని చెప్పారు. మీ కాలు త్వరగా నయమవుతుంది. మీరు తొందరగా నడుస్తారు. అమూల్య, ఏంటండి? నేను నిన్ను చాలా ఏడిపించాను, కొట్టాను, తిట్టాను, డబ్బు కోసం హింస పెట్టాను. ఇంత చేసినా నా మీద నీ కోపం రావట్లేదా? చివరకు నిన్ను డబ్బు కోసం అమ్మేయటానికి కూడా సిద్ధమయ్యాను కదా. నిజంగా నా మీద రివెంజ్ తీర్చుకోవాలనిపించలేదా? నిజం చెప్పు. నిజం చెప్పాలి అంటే మీరు చేసిన పనులకి నాకు చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. మరి అంత కోపం బాధ ఉండి కూడా నన్నెందుకు భరిస్తున్నావు? అవకాశం దొరికింది కదా, పగ తీర్చుకోలేకపోయావా? అలా చేస్తే నేను భార్యను ఎలా అవుతాను? నాది ప్రేమ ఎలా అవుతుంది? మీరు నన్ను ఎంత ప్రేమించారో నాకు తెలీదండి, కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా ప్రేమించాను. ఏ ఆడపిల్లైనా మనసారా ప్రేమించింది అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు పెట్టినా అవి మనసులోని ప్రేమను మాత్రం చెరపలేవండి. నేనిప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళినా మా అమ్మా నాన్న నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు, కానీ వెళ్ళను. ఎందుకంటే నా మనసు మీ దగ్గరే ఉండిపోయింది. మీరు బాధ పెడితే కన్నీళ్లు పెట్టుకుంటాను గాని కక్ష పెంచుకోలేనండి. అమ్మ దొంగ మొహందానా, ఇలా సేవలు చేసి నా కొడుకుని మెల్లగా బుట్టలో వేసుకుంటావా? చెప్తా నీ సంగతి. రే గోరా, ఇలారా. మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మగారు. ఏంటమ్మగారు? నేను చెప్పినట్లు చెయ్యి. ఆ అమూల్య పీడ వదిలించుకోవాలంటే ఇదే మంచి సమయం. ఏం చేయమంటారు చెప్పండి అమ్మగారు. అలాగే అమ్మగారు. ఏంటి గోరక్, ఏం కావాలి? రేయ్ వదులు గోరక్. రే గోరక్, ఏం చేస్తున్నావు? వదలరా. గోరక్ వదులు. అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, రేయ్ చూడండి అత్తయ్య, గోరక్ ఏం చేస్తున్నాడు. రేయ్ గోరక్, వదలరా. రేయ్
రే రే రే. ఆగరా! నువ్వు నోరు మూసుకొని ఉండకపోతే మాడు పగలు కొడతాను. నోర్మోయ్! రే, దీనికి తిండి నీళ్లు ఏమివ్వద్దు. ఇక్కడే మాడి మాడి చావాలి. రేయ్ గోరక్ వదలరా. రేయ్ వీడిని తీసుకుని వెళ్ళి వేరే గదిలో పడే. రేయ్ గోరక్ అమ్మ అమ్మ వద్దమ్మా. అమ్మ నా మాట వినమ్మా. అమ్మ వద్దమ్మా, వదిలేమ్మా. అమ్మ రే గోరక్ వదిలే. నోరు మీరా. గోరక్ గోరక్ నన్ను వదిలే. గోరక్ ఏమండి గోరక్ నన్ను వదిలే. ఏమండి? అమ్మా ప్లీజ్ అమ్మా. రే గోరక్ వదలరా. గోరక్ అమ్మా రే. ఏవే, నా చేత గాడి చాకరీ ఎంత చేయిస్తావా? నిన్నేం చేస్తాను చూడు. మాడుచో. అత్తయ్య నా ఫోను. ఫోన్ అంటే ఫోను. అత్తయ్య 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 అల్లుడు, ఇదంతా చూస్తుంటే మీ తమ్ముడు ఆ శైలు ఇద్దరూ కలిసి ఏదైనా డ్రామా ఆడుతున్నారా అనిపిస్తుంది. ఇంతకు ముందే ఆ అమ్మాయిని పరిచయం చేయడానికి ఇంటికి తీసుకొచ్చిన వాడు సడన్ గా పెళ్లి చేసుకుని ఎలా వస్తాడు? అమ్మ మీద అంత ప్రేమున్న మనిషి మీ అమ్మకు కూడా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఒక్కసారి ఆలోచించు. ఏమో డాడీ, ఇంట్లో వాళ్ళిద్దరు టార్చర్ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి. నేను ఎంత మాట్లాడినా వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఆ శైలు మరింత వరస్ట్గా మాట్లాడుతోంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తోంది. అలాగే అలాగే అంటుందల్లుడు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా. లేబర్ మనుషుల మాట ఎలా ఉంటుందో నీకు తెలియదా? అందుకే అలాంటి వాళ్ళకి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలి. వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి. వాళ్ళని బయటికి పంపించడం అనేది జరగని పని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది. ఇంకా ఆస్తి పంపకాలు జరగలేదు. అది గుర్తు పెట్టుకోండి. ఏమయ్యా దుర్గాప్రసాద్, నీకు వయసు మీద పడిందే కానీ బుద్ధి మాత్రం లేకుండా పోయిందే. అరే, ఎవరైనా కుటుంబాన్ని కలపడానికి సలహాలు ఇస్తారు కానీ అన్నదమ్ములను విడదీయడానికి సలహాలు ఇస్తారా? ఇది దిక్కుమాలిన అలవాటయ్యా నీకు. తాతయ్య, మా మామయ్య గారిని ఏమనదు. చాలా ఆపరా. ఆయన మావ, నువ్వు అల్లుడివి. రే, ఇలా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ పోతే చివరికి ఒంటరిగా మిగిలిపోతావురా పిచ్చోడా. రే, నీ వెనకాల మాట్లాడడానికి, నీకు అండగా నిలబడడానికి నీ వాళ్ళంటూ నీ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలిరా. వాళ్ళందరినీ దూరం చేసుకుని నువ్వు నీ భార్య మాటలు వింటే అప్పుడు నువ్వు భర్తవు కాలేవు, బానిసవు అవుతావు. ఎందుకు తాతయ్య లేనిపోనివన్నీ బాలుకు నూరు పోస్తారు? నా భర్తని నేనెందుకు బానిసలా చూస్తాను? మరి ఇప్పుడు చేస్తుందేంటమ్మా? నువ్వు చెప్పిందల్లా వింటున్నాడు, మీరు చెప్పినట్టల్లా ఆడుతున్నాడు. ఇది బానిసత్వం కాకపోతే ఇంకేంటి? అమ్మా, నువ్వు అనవసరంగా శశినేమనదు. బాగుందిరా. మా మామనేమనకండి, నా భార్యనేమనకండి. ఈ మాటలు తప్ప నీ నోటి నుంచి మంచి మాటే రాకుండా పోయిందిరా. నా తమ్ముడిని ఏమనకండి, మా అన్నయ్యని గౌరవించండి, నా చెల్లెల జీవితం నాశనం కాకుండా చూడండి. ఈ మాటలు కనుక వీళ్ళిద్దరితో నువ్వు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదారా? వీడెందుకంటాడు తాతయ్య? వీడసలు నేను కన్న బాలు కాదు, నా పెంపకంలో పెరిగిన బాలు కానే కాదు. వాడెప్పుడో మారిపోయాడు. కాదు కాదు, కనిపించకుండా పోయాడు.
ఇప్పుడు చెప్తున్నాను, అందరూ వినండి. ఆదిత్య, శైలు ఈ ఇంట్లోనే ఉంటారు. కొత్త దంపతుల చేత నేను దగ్గరుండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాను. అది కూడా ఈ ఇంట్లోనే జరుగుతుంది. ఆ వ్రతానికి రాము, సీతల్ని కూడా స్వయంగా నేనే వెళ్ళి పిలుస్తాను. అలా ఎలా పిలుస్తావమ్మా? ఆ రాముతో మాట్లాడనని నా మీద ఒట్టేశావు కదా, మర్చిపోయావా? మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే. రే, నా నోటితో ఆ మాట అనలేకపోతున్నాను, కానీ నా దృష్టిలో నువ్వెప్పుడో పోయావురా. ఏమైంది? ఎందుకు చాలా డల్గా కనిపిస్తున్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదండి, బాగానే ఉన్నాను. సీత, ఏంటిది? ఏదో రక్తం మరకలా ఉంది.